స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి చిట్యాలకు వచ్చిన సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు ధరణి ఫైళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయంలో అన్ని రిజిస్టర్లను క్రమ పద్ధతిలో నిర్వహించాలని, సిబ్బంది సైతం సకాలంలో కార్యాలయానికి హాజరు కావడమే కాకుండా క్రమ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి చిట్యాలకు వచ్చిన సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు ధరణి ఫైళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయంలో అన్ని రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని, సిబ్బంది సైతం సకాలంలో కార్యాలయానికి హాజరు కావడమే కాకుండా క్రమ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ ఫైల్ తక్కువగా ఉన్నందున గట్టిగా పనిచేసి 2-3 రోజుల్లో పెండింగ్ను తగ్గించాలని తహసీల్దార్కి కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన ధరణి కేసులకు సంబంధించి ఎలాంటి కేసులు వస్తున్నాయని, ధరణి సమస్యలపై ప్రజలు కార్యాలయానికి వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రికార్డు గది తనిఖీ చేశారు. కార్యాలయానికి భూముల పని నిమిత్తం వచ్చిన వారితో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కిష్టయ్య తనకు 2 గుంటల భూమి పాసు పుస్తకంలో తక్కువగా వచ్చిందని, ఆ సమస్య పరిష్కార నిమిత్తం వచ్చానని కలెక్టర్కు తెలిపారు. ఇదే మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కె మురళీకృష్ణ పిఓబిలో దరఖాస్తు నిమిత్తం కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట చిట్యాల తహసీల్దార్ కృష్ణానాయక్తో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు.